సంసోను విషయంలో దేవుడు తల్లి గర్భంలో రూపించబడేటప్పుడే దేవుడు చెప్తున్నాడు, నీకు బిడ్డను అవ్వబోతున్నాను. ఇచ్చిన తర్వాత కాదు, ఇస్తా ముందే చెప్తున్నాడు, నీకు ఎలాంటి బిడ్డ రాబోతున్నాడు, నువ్వు పలానా రీతిగా ఉండాలి, చచ్చింది ముట్టకూడదు, ద్రాక్ష రసం తాగకూడదు, ఇంకోటి ఏంటి, ఆ బిడ్డకు వెంట్రుకలు కట్ చేయకూడదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేశాడు. మనం చూస్తాం ఆ తల్లిదండ్రులు అదే రీతిగా ఆ బిడ్డని ఆ దేవుడు చెప్పిన రీతిగా పెంచారు. పెంచబడిన ఆ బిడ్డ ఎలాగంట దేవుని ఆత్మ ద్వారా రేపబడుతూ ఉన్నాడంట. చిన్ననాటి నుండే ఆ బిడ్డ పుట్టి ఆ చిన్ననాటి నుండి రేపబడుతూ ఉన్నాడంట. దేవుని వాటిలో చూస్తానండి, సంసోను చూస్తే 20 సంవత్సరములకి న్యాయాధిపతిగా అభిషేకించబడ్డాడు. 20 సంవత్సరముల నుండి 20 సంవత్సరములు మరలా ఏలేడు. 20 years he ruled. Not a new beginning. ఏదో కొత్తగా అప్పటికప్పుడు న్యాయాధిపతి అయిపోయి అప్పటికప్పుడు పాపం చేయలే. 20 సంవత్సరములు న్యాయాధిపతిగా దేవుని పక్షాన నిలబడిన మనిషిగా నిరూపించిన తర్వాత పాపంలో పడ్డాడంట. చదువుతారా 14th chapter 1st verse? సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. వెళ్ళాడంట. ఒకతిని ఎంతసేపులో చూస్తా చెప్పు? ఫర్ అ మూమెంట్. ఏంటది? దేవుడు వాటిలో చూస్తానండి, నేరుగా తన జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేయాల్సిన వాడు, దేవుని ఆత్మ ద్వారా సోర కార్యాలు చేయగలిగిన వ్యక్తి, పరాక్రమశాలి, వన్ ఆఫ్ హిస్ కైండ్. నెవర్ అగైన్ ఎ మ్యాన్ లైక్ సామ్సోన్ ఇన్ ద హిస్టరీ. సంసోన్ లాంటి వ్యక్తి మన చరిత్రలో ఎక్కడ కనబడ్డు. అలాంటి అంత గొప్ప పరాక్రమశాలి, ఇశ్రాయేల్ భద్రపరచాల్సిన వ్యక్తి, ఫిలిస్తీన్ని దాడి చేసి నాశనం చేయాల్సిన వాళ్ళు, ఫిలిస్తీన్ని ఊడ్చిపడేసి ఇశ్రాయేలీకి క్షేమాన్ని ఇవ్వాల్సిన వ్యక్తి, ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీన్ స్త్రీలో ఒక స్త్రీని చూసి ఒకతిని చూచాను అన్నాడు. రాయబడింది వాళ్ళు. చూసిన తర్వాత ఏమంటున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను నా అమ్మాయిని. సంసోను ఒకతిని చూచాను. అక్కడ చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, అయ్యా మన మధ్య లేరా అంటే, కాదు కదా నాకు తనే కావాలన్నారు. వాళ్ళు పెళ్లి చేస్తానన్నారా? లేదు. అనేక సార్లు నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఈ వాక్యం చదివేటప్పుడు అయ్యో సంసోను జీవితంలో చాలా నేర్చుకున్నాను. ప్రారంభంలో అర్థమయ్యేది కాదు. అరే దేవుని చిత్తం కాదు ఆ మనిషి పోయేదారి, అవునా కాదా? దేవుని చిత్తం కాదు. ఆ తల్లిదండ్రులకు తెలుసు, కానీ ఇంత పెద్ద పరాక్రమాన్ని కాదంటే ఏమవుతుంది, భయపడుతున్నాడు. దేవుని కన్నా బిడ్డ కొరకు భయపడుతున్నాడు. కాదన్న కూడా ఆయన పోతా ఉంటే ఏమొచ్చిందంట అక్కడ? ఈ మాట బైబిల్లో తెలుగు మాటలో ఏం రాయబడింది? కొదమ సింహం వచ్చిందంట. గర్జించే సింహం వల్లే తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదామా అని. నేను అనుకుంటాను ఏం తెలుసు, అపవాది అనుకున్నాడు, ఇదిగో దేవుని చిత్తాన్ని దాటిపోతున్నాడు, చంపేద్దాం. మనుషుడు పోరాడలేడేమో, కానీ దేవుని చిత్తాన్ని దాటినప్పుడు ఈ మనిషి వీక్ అయిపోయాడు. అవును కదా? అనేక సార్లు మనం ధ్యానించినప్పుడు చూస్తాం, ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని దాటుతామో అపవాది మనల్ని సులభంగా దాడి చేస్తాడు. ఇదిగో దేవుని చిత్తాన్ని దాటి శత్రువు దగ్గరకు పోతున్నాడు, పెళ్లి చేసుకుంటానికి సింహం వచ్చిందంట. సింహం వచ్చి చంపుదామని మీద పడిందంట సంసోను మీద. సంసోను మీద పడితే దేవుని వాక్యం ఏం రాయబడి ఉంది? దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చిందంట. మీకు ఆ మాట గమనించారో లేదు, కానీ ఆ మాట చెప్పిన ప్రతిసారి నాకు జలదరిస్తుంది. అపవాది అంటాడు, నువ్వు దేవుని చిత్తాన్ని దాటిపోయావు, ఇదిగో నిన్ను నాశనం మింగేస్తాను రా వస్తే దేవుడు అంటాడు, వదలరా నేను పట్టుకుంటా. యు సీ గాడ్ ఈజ్ మర్సిఫుల్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు కనికరాన్ని చూపించే దేవుడు, కరుణని చూపించే దేవుడు. కరుణ అన్న ప్రతిసారి మనకి రావాల్సిన శిక్షణ మన మీద రాపన ఈజ్ స్టాపింగ్ ఇట్. ఇదిగో సాతాను నేను చంపేస్తాను, నిన్ను మింగేస్తాను, నిన్ను పాడు చేస్తాను, రెడీ. కానీ దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. దేవుని ఆత్మ లోపల లేదు, మీదకి వచ్చిందంట. ఇట్ ఈస్ నాట్ ఇన్ హిమ్, కేమ్ అపాన్ హిమ్. ఇక్కడ చూస్తే ఈ సింహం మీదకి వస్తే ఏం చేశాడంట? యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చబడేశాడంట. అదే సమయంలో మనం చూస్తే ఏమనుంది? అండ్ హీ హ్యాడ్ నథింగ్ ఇన్ హిస్ హ్యాండ్ బట్ హీ టోల్డ్ నాట్ ద ఫాదర్ ఆర్ హిస్ మదర్ వాట్ హీ హస్ డన్. ఎందుకు? చచ్చింది ముట్టకూడదు. ముట్టడా? నెక్స్ట్ అయిపోతుంది చూడండి.
అన్ని ఏదేదైతే చేయకూడదో అన్ని చేసుకుంటా పోతున్నాడు. చదువుతామండి. కొంతకాలం తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. ఏం చేశాడు? తిరిగి వచ్చేటప్పటికి ఏముంది అక్కడ? చంపుతాం కాదు తప్పు, చచ్చి అక్కడ ఉంది చూడు, దాంట్లో తేనె ఉందంట. చచ్చిన సింహం ఎముకల్లో తేనె వస్తుందా అంటే అపవాది ఎంట్లంతా ట్రాప్ చేస్తాడు చూడండి. ఒరే నువ్వు చచ్చింది మొడితే నీ నిబంధన పోతుంది కాబట్టి ఏం చేయాలి? నీకు తేనెనిస్తా, తీపిదిస్తా, మధురమైంది ఇస్తా, నిన్ను సంతోషపరిచింది, ప్లీజింగ్ టు యువర్ బాడీ. శరీరాశ, నీ శరీరాన్ని తృప్తిపరిచేస్తాను. ఈరోజు చాలా మంది అపవాది ట్రాప్లో పడిపోతున్నారు. దే ఆర్ నాట్ నోయింగ్ వేర్ దే ఆర్, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వేర్ దే ఆర్, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ దే టచ్, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ దే ఈట్. బీ కేర్ఫుల్. దేవుని వాక్యం తెలియజేస్తుంది అక్కడ నుండి వారు వెళ్ళి పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకుని విందు చేసుకున్నారంట. అవన్నీ నేను చదువుకుంటా కూర్చుంటే టైం అయిపోతుంది. కానీ క్లుప్తంగా చూడాలంటే అక్కడ నుండి అంత అయిన తర్వాత ఫిలిస్తీన్లు ఇచ్చారా సంసోనుకి తన భార్యని ఇచ్చారా? అస్సలు వాళ్ళ భలే ట్రిక్లు పెట్టారంట, భలే లాక్లు పెట్టారంట, భలే కాంప్లికేషన్స్ పెట్టారంట, భలే రిడిల్స్ పెట్టారంట, బాగా ట్రాప్ చేద్దామని చూశారంట. సంసోను పెళ్లి చేసుకున్న భార్యని తీసుకెళ్ళి ఇంకో మనిషికి ఇచ్చారంట. ఈయన వచ్చినాడు, బుద్ధి రావాలా? ఏమన్నాడు? నేను నా పగని తీర్చుకుంటాను. నిన్ను దేవుడు అభిషేకించింది ఆయన మహిమ కొరకు నిలబడటానికి, నీ పగని తీర్చుకుంటాను కాదు. దేవుడు నిన్ను అభిషేకించింది నువ్వు ఆయన మహిమ కొరకు నిలబడి ఆయన మహత్ కార్యాలని కనబరచాలని. నీ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ కాదు. ఏం చేశాడంట? 300 నక్కలను తీసుకొచ్చి వాటి తోకల్ని రెండుగా కట్టి వాటిని అంటించి వాళ్ళ పొలాలు మొత్తం కాల్చిపడేశాడంట. అప్పుడే అంత రోషం ముందు ఏం చేసినట్టు లేదా? ఇందుకు అప్పుడు మాత్రం ఫిలిస్తీన్లకి దాడి చేయాలని వచ్చింది మనసు. ఈరోజు చాలామందికి అదేనండి. ప్రార్థన బైబిల్లో చూస్తానండి, సంసోను జీవితంలో ఎంతగానో దేవుడు కరుణ చూపిస్తూ 20 సంవత్సరములు న్యాయాధిపతిగానే ఉంచాడంట. 20 years న్యాయాధిపతిగా ఏలాడంట. 20 years గొప్ప కార్యాలు చేశాడంట. కానీ బుద్ధి మారలేదే. అంత అయిన తర్వాత కూడా ఒక్కసారి ఫిలిస్తీన్లు అంత కీడు చేశాడా? అంత కీడు చేస్తారు రివెంజ్ తీసుకుంటా అన్నాడా? ఎంతసేపు రివెంజ్? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడంట. దీని మధ్యలో చూస్తా ఒక పెద్ద ఇన్సిడెంట్ చూస్తాం. ఏంటంటే 9వ వచనం చూస్తాం, 5వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి లేహిలో దోపిడికి గురైన దండును కూర్చిరి. యూదా వారును మీరేలా మా మీదికి వచ్చితిరి అని అడగగా ఫిలిస్తీన్లు సంసోనును మాకు చేసినట్లుగా మేము అతనికి చేయవలనని అతనిని కట్టుటకే వచ్చితిమి అనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములో అన్న యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిస్తీన్లు మనకు ఏలికలను నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివి అని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేశారో అట్లే నేను వారికి చేసితిని అనెను. అందుకు వారు, మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమి అని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడి అనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్దని అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొన్న కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున, ఎలాగొచ్చిందట? మళ్ళా యెహోవా ఆత్మ బలముగా అతని మీద వచ్చిందంట. అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడన ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. సంసోను పోరాడాడంట. ఒక్క దవడ ఎముకను తీసుకుని, గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపాడంట. 1000 మందిని చంపిన తర్వాత తను ఏమని ప్రార్థన చేశాడంట? తన ప్రార్థన యాటిట్యూడ్ చూడండి. నాకు నీలో ఒకడదా? ఎంతమందిని చంపాం కదా, ఇంత చేశాను కదా, ఇప్పుడు చచ్చేలాగా వీళ్ళ చేతిలో పడాలని నేను
He's talking about himself. Look at the attitude. 1000 మందిని చంపడానికి బలాన్ని ఇచ్చింది ఎవరండి? దేవుడు. ఆయన శక్తి ద్వారా చేశాడా? లేదు, దేవుని ఆత్మ ఆయన మీద బలంగా దిగి వస్తే 1000 మందిని చంపాడు. దేవా, నీ ఆత్మ ద్వారా 1000 మందిని చంపుతానని నాకు సాయం చేసావు, నీకు వందనాలు ప్రభు అని మోకరించాడు అక్కడ. టుడే జస్ట్ లైక్ అస్, దేవుడు కొంచెం హెచ్చింపు, కొంచెం దీవెన, కొంచెం ఘనత, కొంచెం ఆశీర్వాదం ఇస్తే గర్వం, ప్రైడ్, జీవడంబం, మరలా డిమాండింగ్ గాడ్. ఏమంటున్నాడు? ఇదిగో నాకు నీళ్ళు ప్రభువా. ఎక్కడ 18 వచ్చిన మరొకసారి చదువుతానండి. సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు తప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో నుండి పడవలనా? అవలా జయమిచ్చి ఇప్పుడు నేను చంపేస్తావా? నువ్వు నేను చావాలా? దేవా, ఇంత జయం ఇచ్చాడు దేవా, కొంచెం నీళ్ళవ్వా. అయినా కూడా దేవుడు అతని ప్రార్థనని ఆలకించి నీరునిచ్చాడంట. ఆ నీరు త్రాగిన సంసోను ఏం చేయబడ్డాడంట? ప్రాణము తెప్పరెళ్ళి బ్రతికాడంట. అంటే ఇంకా అయిపోయిన పరిస్థితుల్లో కొంచెం అలాగా మరలా స్ట్రెంగ్త్ తెచ్చుకుని బ్రతికాడంట. అంటే ఫైటింగ్ వాజ్ నాట్ లైక్ టపా 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 అన్నట్టు మనం అనుకుంటాం చాలాసార్లు. ఆ సంసోను 1000 మందిని చంపాడంటే ఒక నిట్టేసుకో, ఒక నట్టేసుకో, ఒక నిట్టేసుకో అనుకుంటాం. లేదు, కానీ చచ్చిపోయే వ్యక్తికి నీరు దేవుడిచ్చి అక్కడ కూడా మనం చూస్తున్నాము. మేబీ అక్కడ చచ్చిపోతే దేవుడికి ఎక్కడ అవమానము, ఎక్కడ అంతా చేసిన తర్వాత చచ్చిపోతే దేవుడికి ఎక్కడ నిందా? దేవుడే మరలా ధైర్యపరుస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. కానీ ఒకటి నేను ఇక్కడ చెప్పదలుచుకుంటాను ఏంటంటే, దాని నుండి తన జీవితంలో నిజంగా దాహం ఉన్నప్పుడు దేవుడిని అడిగితే తృప్తిపరచలేదా? బ్రతుకున్నట్లుగా చేయలేదా? బ్రతుకుతానికి ధైర్యము, నిశ్చయము, నేను మరలా జీవిస్తాను అన్న ఇదవ్వలేదా? ధైర్యాన్ని ఇచ్చాడు కదా, తృప్తిని ఇచ్చాడు కదా. ఏ దాహం వేస్తా అడిగిన వ్యక్తి జీవితంలో భాగస్వామి కావాలంటే, ఒక భార్య కావాలంటే, ఒక వస్తువు కావాలంటే, ఏదైనా కావాలంటే అడగచ్చు కదా. భార్య విషయం దేవుడిని అడిగడం ఉందా? దేవా, నాకు ఒంటరిగా అనిపిస్తుంది బ్రహ్మ, ఐ నీడ్ ఎ పార్ట్నర్, అడగచ్చు కదా. సరే పోనీలో ఇదే రీతిగా ప్రార్థన చేసి ఉండొచ్చు కదా. నేను అక్కడే బ్రతకాలా, నాకు ఎవడన్నా రావద్దా? అట్లనే చేసి ఉండొచ్చు కదా. లేదు, ఏం చేశాడు తెలుసా? అంత అయిన తర్వాత ఏంటంట, మరలా ఒక్కతను చూచాను, ఇంక ఈయన బాగుపడరా బాబు. ఇంత అయిన తర్వాత మరలా ఒక్కతను సిగ్గుండాలి. ఆల్రెడీ ఒకసారి ఫిలిస్తీన్లు నీ మీద కొట్టారు, వేసారు, నీ జీవితాన్ని పాడు చేశారు, జీవితంలో అవమానం కలిగింది, దేవుడు నిర్ణయించిన మార్గాన్ని దాటిపోయావు, నువ్వు జీవితంలో మచ్చపడింది. మరలా ఒక్కతిని చూచానేంటి? ఈసారి ఎవరంట? వేశ్య. ఒకేసారి వేశ్య. ఏంటి? 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా జీవించిన తర్వాత, 20 సంవత్సరాలు విశ్వాసిగా బ్రతికిన తర్వాత, 20 సంవత్సరాలు ప్రార్థనా పరువును నిరూపించిన తర్వాత, 20 సంవత్సరాలు ఎన్నిసార్లు ఫిలిస్తీన్లు ఓడించి ఉంటాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటాడు అని మరలా ఫిలిస్తీన్ల దగ్గర పోయి మరలా అదే తప్పు చూస్తూ ఈసారి నేరుగా వేష్యను చూసినాడంట. వేష్య దగ్గరికి వెళ్ళి తనతో ఉన్నాడు. రాత్రి అంతా కూడా ఉండలే, మధ్యరాత్రి వరకు ఉన్నాడంట. లీసి వచ్చాడంట. అక్కడ చదువుతా, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అ మూమెంట్, ఐఎమ్ డన్, అయిపోయింది. బీ కేర్ఫుల్ హౌ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్. ఇప్పుడు చూస్తున్నామండి సంసోను జీవితంలో, అక్కడ శత్రువు అందరు చుట్టుముట్టి నాశనం చేస్తామంటే అక్కడ తలుపులు గూడబెట్టుకుని వచ్చాడు. సరే, అంతవరకు అయింది, ఊరుకున్నాడా? ఏంటంట మరలా ఇంకొక లోయలో మరలా ఈమెవరు? మళ్ళా ఫిలిస్తీరాలు ఈసారి మోహించాడంట. అంతవరకు చూశాడు, 2 సార్లు చూచాను, ఇక్కడేమో మోహించను. ఆ మోహతో అయిపోయింది బ్రతుకు. ఆ మోహాలంటే ఇంకా బయటపడలేకపోయాడు. ఆ మోహే ఆయన జీవితం అంతాన్ని తీసుకొచ్చింది. బీ కేర్ఫుల్ వాట్ యు డిజైర్. ఇక్కడ చూస్తానండి, ఎప్పుడైతే ఆ స్త్రీని మోహించాడో ఫిలిస్తీన్లు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడి ఆ స్త్రీ దగ్గర బిజినెస్ డీల్ మాట్లాడారంట. ఎంత? 1100 సిల్వర్ కాయిన్స్ని ఎక్స్చేంజ్ ఇస్తాను. మనం చూస్తున్నాము, ఎప్పుడైతే డీల్ మాట్లాడారో అక్కడ నుండి ఆ స్త్రీ ఏమో సంసోన్ని ట్రాప్ చేస్తుంది, ఈయనేమో ట్రాప్లో సుఖిస్తున్నాడు. ఇక్కడ చూస్తే సంసోను తనకు తెలుసంట, ఆ స్త్రీ చేసే పని తెలుసు. ఎలా తెలుసు?
ప్రతిసారి నీ శక్తి ఎందులో ఉంది, నీ శక్తి ఎందులో ఉంది, నీ శక్తి ఎందులో ఉంది సతాయిస్తుందంట, విసిగిస్తుందంట. ఎంతగా విసిగిస్తుందంట, దేవుని వాక్యంలో రాయబడింది, ప్రాణాన్ని విసిగి చావగోరాడంట. దేవుడు వాక్యం చెప్తుంది, ఈ సంసోను ప్రాణాన్ని విసిగి చావగోరాడు కానీ దెలీలాను విడిచిపోలేదు. యు ఆర్ రెడీ టు గివ్ అప్ యువర్ లైఫ్ బట్ నాట్ రెడీ టు గివ్ అప్ సిన్. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అలాగనే ఉన్నారు. రెడీ టు గివ్ అప్ లైఫ్, ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు సూసైడ్, ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్. వై డోంట్ యు గివ్ అప్ సిన్? యు విల్ హావ్ ఎ బ్లెస్డ్ లైఫ్. పాపాన్ని విడిచిపెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కృపణిస్తాడు, దేవుడు కరుణిస్తాడు, దేవుడు నూతన అవకాశాన్ని ఇస్తాడు, దేవుడు బ్రతుకుని స్థిరపరుస్తాడు, దేవుడు జీవితాలను బాగు చేస్తాడు. నేను బ్రతుకుతే పాపంలో బ్రతకాలి, లేకపోతే నేను చచ్చిపోవాలి. ఈయన లేడా నేను బ్రతకను, ఈమె లేదా నేను బ్రతకను, ఇది కాదా నేను బ్రతకను. నో, దేవుడు తరుణాలు ఇచ్చే దేవుడు అండి, దేవుడు అవకాశాలను ఇచ్చే దేవుడు అండి, దేవుడు కరుణించే దేవుడు. కానీ ఆయన న్యాయాధిపతి, మర్చిపోవద్దు. గాడ్ ఇస్ అ మర్సిఫుల్ గాడ్. నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను కరుణిస్తున్నాడు, కానీ ఆయన న్యాయాధిపతి. గాడ్ ఈజ్ నాట్ ఫేర్. ఐ కీప్ రిపీటింగ్ దిస్, గాడ్ ఈజ్ నాట్ ఫేర్, గాడ్ ఈజ్ జస్ట్ఫుల్. ఆల్వేస్ రిమెంబర్, దేవుడు న్యాయాధిపతి, ఆయన చేసే న్యాయమైన కార్యాలు. దేవుడు క్షమించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు, దేవుడు కరుణించే దేవుడు అన్నప్పుడు నీ పాపాలు క్షమించి నువ్వు సరిగా బ్రతుకుతానికి అవకాశం ఇస్తున్నాడు. పాపిగానే బ్రతుకుతానికి అవకాశం అవ్వట్లే. నువ్వు పాపాన్ని విడిచి దేవుని మార్గంలోకి వచ్చి ఆయన బిడ్డగా జీవిస్తానికి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు పాపాలను ఒప్పుకున్నంత మాత్రాన మళ్ళీ పాపంలో బ్రతుకుంటానికి దేవుడు అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు పాపాలను ఒప్పుకుని పాపంలోనే బ్రతుకుతున్నావంటే గాడ్ హ్యాస్ టు సే ఫెయిల్. న్యాయాధిపతి, ఓ అగ్నిగుండంలో పో, నువ్వెవరో నాకు తెలియదు అంటే. ఈరోజు మనం వి ఎక్స్పెక్ట్ థింగ్స్ టు బి ఫేవరబుల్ బట్ నాట్. సంసోను జీవితంలో అదే చూస్తామండి. దేవుడు దయ చూపిస్తూ, కరుణ చూపిస్తూ, అవకాశాలు ఇస్తూ, ఆయన మేలు చేస్తూ వచ్చాడు. కానీ సంసోను అయితే ఒకతిని చూచాను, ఇక్కడ చూసి దెలీలా దగ్గర మోహించాను. అక్కడ చూస్తాము, ఆ స్త్రీ తనను విసిగించిందంట. ఎందులో ఉంది నీ శక్తి, ఎందులో ఉంది నీ శక్తి, ఎంత తప్పించుకోదామని చూస్తున్నా, ఏది అవ్వాల. చివరికి ప్రాణాన్ని విసిగి, ఇదిగో నా వెంట్రుకల్లో ఉంది. అప్పటికే చూస్తే చచ్చిన దాన్ని ముట్టాడు. ద్రాక్షరసం త్రాగకూడదంటే ద్రాక్షరసం త్రాగాడు. ఫిలిస్తీన్ ట్రాప్, అది కూడా ద్రాక్షరసం తాగాడు. ఇక మాటలో చెప్పాలంటే ఫిలిస్తీన్కి తెలుసు నిన్ను ఎట్లా వీక్ చేయాలో, నీకు తెలియదు ఎట్లా చేయాలి. అపవాది చూస్తున్నాడు నీ వీక్నెసెస్ ఏంటో, నేను ట్రాప్ చేస్తానికి. నువ్వు అంటున్నావు పర్వాలేదు, ఐ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. నో. చివరికి వాక్యం చూస్తానండి, తన దెలీలా తన చేతుల్ని అదే వెంట్రుకలు కత్తిరించిన తర్వాత తనే వెంట్రుకలు కత్తిరించిందంట. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక ట్రాన్స్లేషన్ ఎలాగ ఉంటుందంటే, షీ గాట్ ద వన్ హూ విల్ కట్ ద హెయిర్, కానీ తన ఒళ్ళుల్లో పెట్టుకుంది. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఇస్ దట్ తన ఒడిలో పడుకుని ఉన్నాడంట, తల పెట్టున్నాడంట. వెంట్రుకలు కత్తిరించేలాగా పక్కనే ఉంది చూసుకుంది. అయిన తర్వాత ఫిలిస్తీన్కి కేకేసిందంట, కబురిచ్చిందంట. ఫిలిస్తీన్లు వస్తే, సంసోను ఇదిగో నిన్ను పట్టుకుని పోతానికి ఫిలిస్తీన్లు వచ్చారులే అంటే, నీకు మరలా హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్. మరలా నీకు నష్టాన్ని తెచ్చిందే ఆ స్త్రీ, నీకు కీడు తెచ్చిందే ఆ వ్యక్తి, ఆ పాపము. ఆ పాపమే చెప్తుంది, ఇదిగో నీకు చావు వచ్చింది. సంసోను యథావిధిగా, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనిని నిద్ర మేలుకొని ఇప్పటి ఉన్నట్లుగా నేను బయలుదేరి విడజమ్మను అనుకున్నాను. కానీ ఏమనుకున్నాడంట, ఎప్పుడులాగే నేను లేచి విడజమ్ముతాను, ఇదిగో నేను చూపించుకుంటాను ఎవరినో అనుకున్నాడంట సంసోను. కానీ అయితే యెహోవా తనను ఎడబాసెను అని అతనికి తెలియలేదు. యెహోవా అతడిని ఎడబాసెనని అతడికి తెలియలేదంట. పాపం. ఈరోజు మీకు తెలుసా, చేసిన తప్పే చేసుకుంటూ, చేసిన పాపమే చేసుకుంటూ, చేసిన కార్యాలనే చేసుకుంటూ దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు నన్ను బ్రతికిస్తాడులే, దేవుడు నన్ను కాపాడుతాడులే అనుకుంటున్నామేమో. దేవుడు విడిచిపెట్టాడంట, అంతే. మనం చూస్తామండి, యెహోవా అతన్ని ఎడబాసనని అతను తెలియలేదంట. అంతలోకి ఫిలిస్తీన్లు వచ్చారంట. ఇతను ఏమన్నాడు, హీ వాజ్ పవర్లెస్. అక్కడ నుండి తన జీవితం చూడాలి. యు సీ డెవిల్ ఆల్వేస్ ప్రామిసెస్ గ్రేట్ థింగ్స్. ఇందా చెప్తూ వచ్చాను, అపవాది ఎప్పుడు గొప్ప వాటిని చూపిస్తాడు. ఇదిగో నీకు ఈ ప్లెజర్ ఇస్తా, నీకు ఈ సుఖాన్ని ఇస్తా, శరీరాశ, నేత్రాశ, జీవపడ్డమ్మ, నువ్వెవరివి, నువ్వేం చేయగలుగుతావు, నువ్వు గొప్ప పరాక్రమశాలివి, నీకు ప్లెజర్ ఇస్తాను, ఐ గివ్ యు ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అంటాడు అపవాది. బట్ హీ స్టీల్స్ యు. మొత్తానికి నీలో ఉన్న శక్తిని అంతా తీసేస్తాడు, నీ జీవితాన్ని అంతా పాడు చేస్తాడు, చివరికి కుప్ప కూలిలాగా చేసేస్తాడు. సంసోను చూడండి, అక్కడ నుండి న్యాయాధిపతిగా బ్రతికిన వ్యక్తి
పరాక్రమశాలి, దవడ ఎముకతో 1000 మందిని చంపిన వ్యక్తి వెళ్ళి రుబ్బుతున్నాడంట, బండలతో రుద్దుతున్నాడంట. ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. చదవండి దయచేసి. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాలాయను. ఏం విసురుతున్నాడంట? తిరగలి విసురుతున్నాడంట. గ్రైండింగ్. ఆ రోజుల్లో మిక్సీలు ఉంటాయి కదా, మిక్సీగా మారాడంట. రాజ అభిషేకాన్ని ఇచ్చి గొప్ప ఆత్మతో నింపి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి సోర కార్యాలు చేయాల్సిన వాడు ఒక డంజన్లో పడివేయబడి, బంధించబడి, బంధకాలతో రుబ్బుతున్నాడంట, గ్రైండింగ్ పని చేస్తున్నాడంట. అదే చుట్టూ లైఫ్. చాలామంది జీవితాలు చూస్తే అట్లే ఉంటుందండి. అవి ఎలా ఉంటాయంటే, పెద్ద రాయి మధ్యలో ఉంటుంది, అందులోకి వేస్తారు వాళ్ళు చేయాల్సింది. పెద్ద కర్ర ఉంటుంది, ఈయన పొద్దుట్లు వేసి తిరగాలి అంతే, కళ్ళు లేవు, రుబ్బుతున్నాడంట. ఈరోజు చాలామంది బ్రతుకులు కూడా అట్లే ఉన్నాయి. మీ బ్రతుకులు కానీ అలాగ ఉన్నాయా? రుబ్బుతూ తిరుగుతూ అదే బ్రతుకు, అదే లాక్డప్ లైఫ్, అదే బౌండ్ లైఫ్, అదే బానిస బ్రతుకు. స్వతంత్రత. ఎక్కడికి వెళ్ళలేవు. వెళ్ళాలనిపిస్తుంది, సో వాట్, వెళ్ళలేవు. చేయాలనిపిస్తుంది, సో వాట్, చేయలేవు. జీవించాలని ఆశ ఉంది, జీవిస్తావా? లేదు, జీవించలేను. అలాంటి పరిస్థితుల్లోకి సంసోను మారిపోయాడంట. క్షణమాత్రం ఉద్రేకాలు, క్షణమాత్రపు పాపము, క్షణమాత్రం చూపు. ఒకతిని చూచను, ఛీ, అప్పుడే పోయి ఉంటే అయిపోయింది కదా. ఒకతిని చూచను, ఛీ, నేను ఎవరిరా? నేను న్యాయాధిపతిని రా, నేను న్యాయాధిపతిని. ఆ రోజు న్యాయాధిపతి అంటే ఇశ్రాయేలు రాజుల లెక్క. నేను రాజునే. ఫిలిష్తీయులు అంటే ఆఫ్టర్ ఆల్ నా శత్రు స్త్రీని అలా చూస్తావేంటి? Who am I? ఈరోజు God wants you to recognize yourself. Who are you? Who are you? ఏంటి నువ్వు? ఎవరివి? నీ బ్రతికేంటి? నువ్వు చేసేదేంటి? ఊపులు ఉన్నారా? బంధించబడి ఉన్నారా? చేతకాడి పరిస్థితులు ఉన్నారా? ఇట్స్ ఆల్రెడీ దేర్. ఈ సమయంలో దేవుని కరుణను పెట్టుకోవాలి. అటువంటి వారు దేవుని కరుణ కాకపోతే, ఆయన కరుణ ద్వారంగా కాకపోతే మీరు బయటపడే అవకాశమే లేదు. నిజంగా కరుణించే దేవుడు కాకపోతే అలాంటి బ్రతుకులు మారటానికి అవకాశమే లేదు. బయటలో చూస్తామండి, ఫిలిష్తీయులు సంసోన్ని చంపలేదంట, బానిసలాగా చేసుకుంటూ ఉన్నారంట, ఆడించుకుంటా ఉన్నారంట. ఇవన్నీ చేసుకుంటా ఉంటే, ఇవన్నీ మార్చుకుంటూ ఫాస్ట్గా వెళ్తూ ఉంటే, ఒక మంచి వాళ్ళు గొప్ప ఫెస్టివల్ రోజున సంసోన్ని జోకర్ లాగా తెచ్చుకున్నారంట, బఫూన్ లాగా తెచ్చుకున్నారంట. సంసోన్ని బఫూన్ లాగా తెచ్చుకుని సంసోన్ ద్వారంగా దేవుని నామానికి అవమానం పరుస్తూ ఫిలిష్తీయులు వెర్రవిక్కుతూ ఉన్నారు. అపవాది చేయదలుచుకుని కూడా అదే నీ జీవితం ద్వారంగా నిన్ను బానిసని చేసి, నిన్ను పిచ్చికొక్కలాగా తెప్పించి, నిన్ను అవమానపరిచి, నీ జీవితమే వేస్ట్ అని, నీకు దృష్టి లేని వ్యక్తిగా, ఏమి చూడలేని వ్యక్తిగా, దేవుడు దృష్టి, దేవుడు ఇచ్చే విజన్ లేని వ్యక్తిగా చుట్టూ తిప్పుకుంటూ నిన్ను పెట్టి ఆనందించాలని అపవాది ఆశపడుతున్నాడు. చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో సంసోను ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఏమంటున్నాడు? దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈసారి నన్ను బలపరచు, ప్లీజ్ లార్డ్, నన్ను జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ లార్డ్, నన్ను బలపరచు. దేవుని దయను పెడుకుంటున్నాడు, దేవుడు కరుణను పెడుకుంటున్నాడు. హీఈస్ బెగ్గింగ్ ఫర్ మర్సీ. ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి, దిస్ వన్ లాస్ట్ టైం, దిస్ వన్ టైం నీ కొరకు నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి వారు చేసిన కార్యానికి లెట్ మీ టేక్ అప్. అక్కడ 29 చదువుదామా? నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను, ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్కకును ఎక్కువాయెను. అప్పుడు అతడు స్వదేశ జనులను, అతని తండ్రి ఇంటి వారందరూ కూడి వచ్చి మోసుకొని వచ్చి జొకర్యాను, ఎఫ్తోలను మధ్య ఉన్నటువంటి అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయెల్ అధిపతిగా ఉండెను. పాపం 40 సంవత్సరాలకి ఆయన లైఫ్ అయిపోయింది. ఇంచుమించు 40 years లైఫ్ ఓవర్. 40 years అంటే ఎవరు వస్తుందని చెప్తానండి.
ఎస్ లోకం కూడా మనం అంటాం 40 సంవత్సరాలు ముసలోడు అంటాం. నో నో నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఇఫ్ యూ థింక్ 40 years is too old, no. 40 years for a man is called manhood. Do you know that? It's called manhood. 40 years. 30 years is the age of maturity. But then 40 years is manhood. 40 years is where you show your establishment. You say, this is where I begin my establishment. ఇదిగోరా కొడతానరా. ఇక్కడ చూస్తే ఈయన 40 yearsకి అయిపోయింది. 20 years consecrated life, 20 years మిక్స్డ్ లైఫ్. దావీదు అదే వంశం నుండి వస్తాడండి. అగైన్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ డాన్. చిన్న దావీదు వచ్చాడు. దావీదు గురించి ఎంతో చదువుతాం మనం. దావీదు గురించి ఎంతో రాయబడింది బైబిల్లో. కానీ సంసోను గురించి చూస్తే చెప్పి కొట్టినా కూడా 2-3 అధ్యాయాలు లేవు. 2-3 అధ్యాయాలు ఆయన చరిత్ర అంతా అయిపోయాడు. ఏం చేశారంట? దావడంగా తీసాడు, 1000 మందిని చంపాడు. అయిపోయాడు. బాగా ఒకరిని చూచాను, ఒకరిని మోహించాను, అయిపోయింది. అంతే, లైఫ్ ఓవర్. టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మీరు ఆశపడితే, దేవుని చిత్తంలో బ్రతుకుతే మాత్రమే బ్రతకదలుచుకుంటారా? ఇప్పటికే నేను బంధకాలను ఉన్నాను అంటే దేవుడు కరుణించే దేవుడు అనేది దేవుని వాక్యం తెలియజేయబడుతుందండి. దేవుని వాక్యం అనేక సార్లు ఫర్ అ మూమెంట్ సంసోను పశ్చాత్తాపడితే దేవుడు కనికరించాడు. నిబంధన ప్రకారం 3 చేయకూడదు అనేది 3 చేశాడు. ఏంటి? చచ్చిన దాన్ని ముట్టకూడదు, ద్రాక్ష రసం త్రాగకూడదు, ఇంకోటి ఏంటి, వెంట్రుకలు కత్తిరించకూడదు. ఈ 3 చేస్తాడు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో సంసోనుకి మరలా అతని శక్తిని ఇస్తానికి అవకాశమే లేదు, ఇవ్వకూడదు. అయినా కూడా తన కరుణను వేడి ఒక్కసారి ప్రభువా, వన్ లాస్ట్ టైం దేవుడు ఆయన చిత్తం కొరకు, సంసోను నీ బ్రతుకులో నువ్వేం చేయాలో చివరి చేస్తానంటున్నావు, ఎట్లో అట్లా సరి చేసి చావుపో. నువ్వు అడిగానని ఇంకా ఇప్పుడు ఇంకో 40 సంవత్సరాలు ఉండి వెళ్తామని నేను చెప్తలే, కానీ నువ్వు నా అవకాశం, నా చిత్తంలోకి వస్తానంటున్నావు కదా, ఆ ఒక్క చిత్తాన్ని ఒక్కసారి వాడుకుంటా. ఆ ఒక్కసారి వాడుకున్నా అపో, అది ఒక్కసారి నేను పడిచాడు కదా, ఈ ఒక్కసారితో నేను నా చిత్తాన్ని ముగించేసుకుని వెళ్ళిపోతాను. See, God can do anything. దేవుడు అక్కడ చూస్తానండి. కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును. ఎంతసేపు అంట? ఫర్ ఎ మూమెంట్. దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటదంట, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. నమ్మేవారు హల్లెలూయా చెప్తామండి. ఆయుష్కాలం ఉంటుందంట. మేబీ నువ్వు చేసిన దానికి దేవుడు కొట్టాడేమో, నువ్వు చేసిన దానికి ఏదో అనుమతి ఇచ్చాడేమో, ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడేమో 1 నిమిషానికి. నేను ఎప్పటికీ కళ్ళు మూసుకోలే దేవుడు అనుకోని. చూడండి, సంసోన్ని అభిషేకించిన దేవుడు, తల్లి గర్భంలో రూపించిన దేవుడు, తల్లిదండ్రులకు ముందుగానే చెప్పి దేవుని ఆత్మ ద్వారా పురికొల్పిన దేవుడు, తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉన్నప్పుడు సంసోను మరలా ఒకటిని చూసాను, 2సారి చూశాను, 3సారి మోహించాను, తనతో సంబంధం కలిగి ఉంటాము, మరలా ఆమె ఒడిలో పడుకుంటాము. తండ్రి ఎలా చూసుంటాడు? నేను నీ కొరకు ఉద్దేశించింది ఏంటి? నువ్వు చేసేది ఏంటి? నువ్వు బ్రతకాలని కోరేది ఏంటి? శత్రువుని నాశనం చేయాల్సిన వాడు శత్రువు ఒడిలో పోయి పడుకుంటున్నావేంటి? చూడండి, చివరికి దేవుడు సిక్కు ఉంటాడేమో. ఎప్పుడైతే సంసోను చెప్పకూడదు 3ది, నా ఎంట్రుకల ప్రాణాన్ని విసికి నా ఎంట్రుకలని చెప్పాడో, దేవుడు ఏం చేస్తాడు? చూస్తున్నాడు. మరలా సంసోను ప్రార్థన చేసేంతవరకు హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ అంటే మళ్ళీ వెంట్రుకలు పెరిగాయంట. అంటే ఇట్స్ నాట్ ఓవర్ నైట్, ఇట్ ఇస్ నాట్ 1 day, ఇట్ ఇస్ నాట్ 10 days. నువ్వు బాధపడతాం వేరు, దేవుని మరలా దేవా ఇంకొక అవకాశం అని ప్రార్థన చేస్తాం వేరు. నువ్వు బాధపడతాం వేరు, దేవా ప్రభువా ఇంకొక తరుణం, ఇంకొక లాస్ట్ టైం అని ప్రార్థన చేస్తాం వేరు. యు సీ, దేవుని కోపము, హిస్ యాంగర్ ఇస్ ఫర్ అ మూమెంట్, కానీ ఆయన దయ, హిస్ ఫేవర్ ఇస్ ఫర్ అ లైఫ్ టైం. మర్సిఫుల్ గాడ్. ఈరోజు ఒక మాత్రం తెలియజేస్తాను, దేవుడు నువ్వు పోరాడాలని, నువ్వు జయించాలని, నీ జీవితంలో ఆయన చిత్తంలోకి రావాలని, నీకు వాగ్దానం చేసినవి ఆయన జీవితంలో ఆయన నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన కోపడుతున్నాడు కొన్నిసార్లు నువ్వు చేసే పనులకి, నీ మూర్ఖత్వానికి, నువ్వు మాట్లాడే మాటలకి. నువ్వు అంటావు దేవుడు నన్ను ఎందుకు చేస్తావు? దేవుడు ఉంటాం కాదు, నువ్వు నిర్ణయించిన జీవం మరణం 4 వశం అంటే. ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ దట్ యు ఎక్స్పీరియన్స్. అది నీ నోటి నుండి, నీ పెదాల నుండి వచ్చే ఫలం నువ్వు అనుభవిస్తావు అంటే. ఈరోజు నీవు కోరుకునేది, నీవు మాట్లాడేది, నీవు నిర్ణయించింది, నీవు చూసేదాన్ని బట్టి నీ బ్రతుకుంది. శరీరాశ, నేత్రాశ, జీవడము. ఈరోజు మన జీవితంలో ఇఫ్ యూ డోంట్ సే నో,
నో నో చెప్పగలిగిన వాడే క్రైస్తవుడు అండి. నాట్ ఎస్, నో. నో టు సిన్, నో టు వరల్డ్, నో టు సెల్ఫ్, నో అండ్ ఎస్ టు గాడ్ అలోన్. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ. సెల్ఫ్ డినయల్, తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తాలంట. యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించకూడని అడలా తను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని అనుదినము నన్ను వెంబడించాలి. ఈరోజు తను తాను ఉపేక్షించుకోవడానికి మనుషుడికి సిద్ధంగా లేదు. ఎందుకంటే శరీరాశలు కదా, నేత్రాశలు కదా, జీవబడంబములు కదా. ఈరోజు మనం తగ్గించుకుని బ్రతకాలి. దేవుడు తన కార్యములను మన జీవితంలో జరిగించాలంటే, అభిషేకం మన పట్ల కార్యాలు జరిగించాలంటే, అభిషేకం మనల్ని నడిపించాలంటే, ఇట్ టేక్స్ సరెండర్.